యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు మిమ్మును ఏమి కొట్టుకొని ఉండమంటున్నారు? జవాబు: యేసు మీ నడుములు కొట్టుకొని ఉండమంటున్నారు. 2. మీ దీపములను ఎలా ఉండనీయమంటున్నారు? జవాబు: యేసు మీ దీపములను వెలుగుచుండనీయమంటున్నారు. 3. మన ప్రభువు ఎక్కడి నుండి వస్తాడు? జవాబు: మన ప్రభువు పెండ్లి విందు నుండి వస్తారు. 4. మన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చేటప్పటికి మనము ఎలా ఉండాలి? జవాబు: మన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చేటప్పటికి తలుపు తట్టగానే అతనికి తలుపు తీయుటకు తలుపు దగ్గర అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండాలి. 5. యేసు ఏ దాసులు ధన్యులు అంటున్నారు? జవాబు: ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. 6. ప్రభువు వచ్చినప్పుడు మెలకువగా ఉన్న దాసులకు ప్రభువు ఏం చేస్తారు? జవాబు: ప్రభువు వచ్చినప్పుడు మెలకువగా ఉన్న దాసులకు ప్రభువు తానే స్వయముగా నడుము కొట్టుకొని, మెలకువగా ఉన్న వ్యక్తులకు ప్రభువే స్వయంగా భోజన పంక్తిని కూర్చుండబెట్టి ప్రభువే వారికి ఉపచారం చేయును. 7. ప్రభువు ఏ జామున రావచ్చును? జవాబు: ప్రభువు రెండవ జామున రావచ్చు, లేక 3వ జామున రావచ్చు. అయితే ఏ జామున వచ్చినను మెలకువగా ఉండు దాసులు ధన్యులు. 8. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు ఏమి చేయును? జవాబు: దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల ఇంటి యజమాని మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడు. 9. మనుష్య కుమారుడు ఎప్పుడు వచ్చును? జవాబు: దొంగ వలె అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును మనుష్య కుమారుని పిలుపు కొరకు సిద్ధముగా ఉండమని యేసు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.